బాధ్యత స్వీకరించారు. మీకు ఎలాంటి షరతులు కానీ ఇప్పుడు ఉన్న అంటే ఇంతకు గతంలో తెలంగాణ జాబ్ లేక బుక్స్ అందుబాటులో లేక మీకు కార్యక్రమం ఎట్లా చేయాలి? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం నన్ను ఈరోజు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమించింది. దానికి సంబంధించిన చార్జ్ ఈరోజు తీసుకున్నాను. ఈ నేపథ్యంలో నేను ఒకప్పుడు ఈ గ్రంథాలయ సంస్థలో పూర్వ విద్యార్థిని. ఒక 30 సంవత్సరాల క్రితం ఇక్కడ చదువుకున్నాను, 25 సంవత్సరాల క్రితం. ఈ సంస్థకే చైర్మన్ కావడం అనేది నేను నిజంగా నా జీవితంలో అదృష్టంగా భావిస్తున్నాను, ఆనందంగా భావిస్తున్నాను. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో గొప్ప చైతన్యాన్ని ఇచ్చి ఇక్కడ ప్రజాస్వామ్య ఉద్యమాన్ని బలపరిచిన పునాదులు వేసిన ఉద్యమం గ్రంథాలయ ఉద్యమం. అందుకోసం గ్రంథాలయాలకు సంబంధించిన ఔన్నత్యం తెలంగాణలో మిగతా రాష్ట్రాలతోటి పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. నాకు గురుతరమైన బాధ్యత ఇచ్చారు. అధికారుల సహకారంతో గ్రంథాలయాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో లైబ్రరీస్ అన్నీ కూడా డిజిటల్ అయిపోతూ ఉన్నాయి. కొన్ని డిజిటల్ దిశగా లైబ్రరీస్ నడిపించే ప్రయత్నం చేస్తాను. అలాగే అనేక లైబ్రరీస్లో సిబ్బంది లేరు, ఆ సిబ్బంది నియమించే ప్రయత్నం చేస్తాను. అలాగే కాంట్రాక్ట్ బేస్ మీద, అలాగే పార్ట్ టైం బేస్ మీద అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. వాళ్ళకి అన్యాయం జరగకుండా రెగ్యులర్ సిబ్బంది నియమించి గ్రంథాలయాలను ఒక అద్భుతమైన అభివృద్ధిలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజాన్ని జ్ఞాన సమాజంగా మార్చాలనుకుంటున్నారు. అందులో నేను ఒక పాత్రధారిగా నా భాగస్వామ్యాన్ని వహిస్తూ గ్రంథాలయాల వైభవం కోసం నా కృషిని చేస్తాను. కాంగ్రెస్లో ఎప్పటి నుంచి? నేను దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో ఒక దశాబ్ద కాలం నుంచి పనిచేస్తూ ఉన్నాను. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో జాతీయ స్థాయిలో పనిచేశాను. జాతీయ స్థాయిలో తెలంగాణ ఉద్యమానికి నేను ప్రతినిధిగా ఉన్నాను, అధికార ప్రతినిధిగా ఉన్నాను. అంటే కాంగ్రెస్ పార్టీలో జేఎన్ఎన్ దగ్గర నుంచి నేను అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఉన్నాను. అట్లాగే రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ మెంబర్ను, కేంద్ర మేనిఫెస్టో ఎక్స్పాన్షన్ కమిటీ మెంబర్ను. అలాగే తెలంగాణకి సంబంధించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మేనిఫెస్టోలో చేర్చి భవిష్యత్ తెలంగాణను ఒక ముఖ చిత్రాన్ని రూపొందించడంలో నా పాత్ర కూడా ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే మంత్రిమండలికి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీ అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తెలంగాణ సమాజానికి సేవ చేసే ప్రయత్నాన్ని నా శక్తివంతం లేకుండా కృషి చేస్తాను.